అలా అంటారేంటి సార్? మీరు టికెట్ ఇస్తే ఈ స్టేట్లోనే భారీ మెజార్టీతో గెలుస్తాను. అందుకు కావలసిన అస్త్రశస్త్రాలు కూడా రెడీ చేసుకున్నాను. చూడండి, మీకు టికెట్ ఇవ్వకూడదని హైకమాండ్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది. అది కాదు సీఎం గారు. ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి. మీరేం చేసినా ఈసారి టికెట్ మాత్రం మీకు రాదు. ఏమా, మేము ఎవరిని నిలబెట్టినా నువ్వు సపోర్ట్ చేస్తావు కదా? భార్యగా నువ్వు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకోవడంలో తప్పులేదు తులసి. కానీ మా అమ్మ నిన్ను టికెట్ వదులుకోమన్నదే మా నాన్న కోసం. ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి సాధించాలన్నది ఆయన ఎన్నో ఏళ్ల కల. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. కొడుగ్గా నేను నా తండ్రి గెలుపు చూడాలనుకుంటున్నాను తులసి. అది నీ వల్ల అవ్వడం నాకు ఇంకా హ్యాపీయే కదా. అలా ఎలా చేస్తాం సార్? ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళని నిలబెడితే నేను సపోర్ట్ చేయలేను. అలా చేసినా మా మావయ్య ఒప్పుకోరు సార్. ఇప్పుడు బయట వాళ్ళ సపోర్ట్ కన్నా నాకు ఇంట్లో ఆయన సపోర్టే ముఖ్యం సార్. మేం బసవరాజుకి టికెట్ ఇవ్వలేమమ్మా. నువ్వేమో బయట వాళ్ళకి సపోర్ట్ చేయవు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మేము టికెట్ ఎవరికి ఇవ్వాలి? జ్యూస్ తీసుకెళ్ళా పెద్ద సార్కి ఇవ్వు. నాన్న, లే మంగా లే. ఏంటండి అలా కొట్టారు? అసలే మంగకి పాపం జ్వరంగా ఉంది. జ్వరంతో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి ఇక్కడి నుంచే. బసవా, బసవా, ఆగురా బసవా. సార్, ఏమైంది సార్? కారు ఎక్కడెందుకు ఆపారు? సార్, మిమ్మల్ని సార్ అడిగేది. ఇక్కడెందుకు సార్ ఆపారు? ఇది జానుకి చాలా ఇష్టమైన ప్లేస్ రా. వావ్, ఈ వ్యూ చూడండి సార్, ఎంత బాగుందో. నాకు ఈ ప్లేస్ ఎందుకో చాలా బాగా నచ్చింది సార్. అందుకేనేమో జాను, నాకు కూడా తెగ నచ్చేస్తుంది. నాకైతే మన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడొక ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా. అవును జాను, ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకొని నువ్వు నేను మనిద్దరం ప్రశాంతంగా బతికేద్దాం. నిజంగా ఇల్లు కడతారా సార్? నీకు నచ్చాక, నువ్వు మెచ్చాక నీకోసం కట్టకుండా ఎలా ఉండగలను జాను? కానీ ఈ ప్లేస్ మనది కాదు కదా, ఎవరిదో. ఎవరిదైతే ఏంటి, కొనేస్తాను. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను. 6 monthsలో నీ డ్రీమ్ హౌస్ కట్టేస్తాను. థ్యాంక్ యూ
సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మేడం ఇప్పుడు లేరు కదా సార్. ఇప్పుడు లేదురా, కానీ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తుందిగా. ఆ టైం కల్లా ఇక్కడ ఇల్లు కట్టేసి ప్లాట్ మొత్తం బ్యూటిఫుల్గా మార్చేసి నా గార్జియస్ జానుకి సర్ప్రైజ్ ఇస్తాను. ఓ లైఫ్లో ఫస్ట్ టైం తను నన్ను ఒకటి అడిగిందిరా. ఏయ్, ఈ ప్లీజ్ వాళ్ళ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయిగా? ఉన్నాయి సార్, కానీ ఇది వరకు ఒకసారి అడిగితేనే అమ్మనని చెప్పాడు కదా సార్. అప్పుడు లేని అవసరం ఇప్పుడు ఉండొచ్చు కదరా. నేను కాల్ చేస్తాను సార్. సార్ హలో హలో. జాను 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 వయసులో ఉన్నట్రా. జై ఇక్కడికి ఎందుకు ఫోన్ చేశాడు? అంటే నేను ఇంట్లో ఉన్నానన్న విషయం తెలిసిపోయిందా?